గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. కాసేపట్లో స్పీకర్గా అయ్యన్న పాత్రుడి ఎన్నిక. ఇవాళ పులివెందులకు జగన్. జిల్లా నేతలు కార్యకర్తలను కలవనున్న వైసీపీ అధినేత. సాయంత్రం టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత. ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి రాంబాబు. మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు. మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలపై ఈడీ ప్రకటన. తమిళనాడులో 54కు చేరిన కల్తీసార మృతుల సంఖ్య. ఆసుపత్రిలో 100 మందికి కొనసాగుతున్న చికిత్స. అమెరికాలో కాల్పుల కలకలం. 2 మృతి, 8 మందికి గాయాలు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. దక్షిణ ఆర్కాన్సాస్లోని జనరల్ స్టోర్లో జరిగిన కాల్పుల్లో 2 మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ఫోర్డైజ్లోని మ్యాడ్ బట్చూర్ జనరల్ స్టోర్లో చొరబడిన దుండగులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో సాయుధుడు తీవ్రంగా గాయపడ్డాడని ఆర్కాన్సాస్ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఈ సమయంలో లా ఎన్ఫోర్స్మెంట్ అధికారిపై కూడా కాల్పులు జరిపారని, అతడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని విల్లాలో సోదాలు చేసిన అధికారులు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అదనపు ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగాయి. జగన్ హయాంలో మద్యం అమ్మకాలను వాసుదేవరెడ్డి ముందుండి నడిపించారనే ఆరోపణలున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కరడుగట్టిన మద్దతుదారుగా పనిచేశారు. నూతన మద్యం విధానం పేరుతో ఆ పార్టీకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్ తీసుకురావడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. దీనిపై ఫిర్యాదుల నేపథ్యంలోనే సిఐడి సోదాలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షకు కాంగ్రెస్ తెరలేపింది. నిన్న మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో చేరికలు ముమ్మరమవుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య త్వరలో కాంగ్రెస్లోకి చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో యాదయ్య హస్తం చేయందుకుంటారని స్వయంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటనతో ఈ ప్రచారం జోరందుకుంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర హైకమాండ్తో చర్చలు జరిపినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాళే యాదయ్య గెలుపొందారు. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో గులాబీ శిబిరమంతా ఖాళీ అవుతోంది. ఒక్కొక్కరిగా వలసబాట పట్టి కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. ఇదే బాటలో ఎమ్మెల్యే యాదయ్య కూడా హస్తం చేయందుకోనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, కాంగ్రెస్ వర్గాలు ఏం చెప్తున్నాయి? దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం 3 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో తాజాగా నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం చేరికను బీఆర్ఎస్ పార్టీలో ఏ నేత ఊహించలేదు. ప్రధానంగా సీనియర్ నేతగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటు టీడీపీలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవించారు. అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు కాబట్టి ఆయన బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని భావించారు. కానీ ఆయన నిన్న అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే ఉంటారు, ఏ ఎమ్మెల్యే ఉండరు అనే అయోమయం అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 2-3 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. కానీ ఆయన ఇప్పటి వరకు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. ఇక చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య గతంలో 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2018, 23 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రోటోకాల్ కోసమే కలిసినట్లు చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే వారు ముఖ్యమంత్రిని కలుస్తున్నారనే ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు ఫోకస్ పెట్టారు. త్వరలోనే పెద్ద ఎత్తున దాదాపు 8 నుంచి 10 మంది గ్రేటర్ హైదరాబాద్ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే వీరందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గత 2 సందర్భాల్లో 2014, 2018లో ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకుందో, ఇప్పుడు అదే వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ రివర్స్ లో బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకునేందుకు అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లారు. వారు సంప్రదింపులు జరుపుతున్నారు. వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ గ్యారంటీతో పాటు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇతరత్ర అంశాలపై హామీ ఇచ్చిన తర్వాత వారిని పార్టీలోకి తీసుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి 6 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీరంతా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు కాబట్టి వారంతా తిరిగి కాంగ్రెస్ గుట్కి వెళ్లటం ఖాయమనే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా అలర్ట్ అయింది. కేసీఆర్ అనేక సందర్భాల్లో ఆ ఎమ్మెల్యేలను పిలిచి ఫామ్ హౌస్ లో పార్టీ మారవద్దు, ఖచ్చితంగా భవిష్యత్తు మనదే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భరోసాను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్ సైతం వారి ఇళ్లకు వెళ్లి నేరుగా వారితో పార్టీ మారకుండా ఉండేందుకు సంప్రదింపులు చేస్తున్నారు. కానీ వారు మాత్రం పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా 4.5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి, ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి, ప్రభుత్వంలో ఉంటే పనులు చేయించుకోవచ్చు, అదేవిధంగా నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉంటుంది, కేడర్ను కాపాడుకోవచ్చు అనే ధీమాలో ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే వారంతా పార్టీ మారేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అవి. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడువులోగా మరే నామినేషన్ రాకపోవడంతో అయ్యన్న పాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇవాళ 11 గంటలకు స్పీకర్గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 10:30కు 3 సభ్యులు జీవి ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు.
ఏపీ శాసనసభ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. మొదట నిన్న ప్రమాణం చేయని 3 సభ్యులు ప్రమాణం చేస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటిస్తారు. టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న అయ్యన్న కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది 1983లో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగాను విజయం సాధించారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. గతంలో కంటే ఈసారి 24,756 ఓట్ల మెజారిటీతో నర్సీపట్నం ప్రజలు గెలిపించారు. అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక నేపథ్యంలో ఇవాళ శాసనసభకు రాకూడదని వైసీపీ నిర్ణయించింది. స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని జగన్ భావిస్తున్నారు. ఎన్నికైన సభాపతిని అధికార విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సాంప్రదాయంగా వస్తోంది. ఎప్పటి నుంచో వస్తున్న ఈ ఆనవాయితీకి బ్రేక్ పడనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా తెలుగు ఐఏఎస్ అధికారి రానున్నారు. కేరళ క్యాడర్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ మైలవరపు విఆర్ కృష్ణతేజను డెప్యుటేషన్పై ఏపీకి రప్పించి తన ఓఎస్డీగా నియమించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కూడా అందుకు అంగీకరించారు. దీంతో కృష్ణతేజను ఏపీకి డెప్యుటేషన్పై తీసుకొచ్చే ప్రక్రియను వేగవంతంగా జరుగుతోంది. ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్న కృష్ణతేజను డెప్యుటేషన్పై ఏపీకి పంపాలని కేంద్రానికి లేఖ రాశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన కృష్ణతేజ ఇటీవల సెక్రటేరియట్లో పవన్ కళ్యాణ్ కలిశారు. గత వారం ఐఏఎస్ అధికారి కృష్ణతేజను జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. బాలల హక్కుల రక్షణలో త్రిశూర్ జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దీని వెనుక జిల్లా కలెక్టర్ కృష్ణతేజ కృషి ఎంతో ఉంది. త్వరలోనే ఆయన పురస్కారం అందుకోబోతున్నారు. దీనికి తోడు కృష్ణతేజ ఎంతో సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. కేరళలో వరదలు ప్రళయం నెలకొన్న సమయంలో ఆయన చూపించిన చొరవ జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో కృష్ణతేజ అలప్పి జిల్లా సబ్ కలెక్టర్గా ఉన్నారు. ఆ తర్వాతి కాలంలో ఆయన్ను కేరళ పర్యాటక శాఖ డైరెక్టర్గా నియమించారు. అనంతరం త్రిశూర్ జిల్లా కలెక్టర్ బాధ్యతలు అందుకున్నారు. డిప్యూటీ సీఎంగా తన బాధ్యతల విషయంలో కృష్ణతేజ అనుభవం ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే కృష్ణతేజను తన ఓఎస్డీగా నియమించుకోవాలని పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఉన్నారు. ఒక పక్క కేరళ నుండి డెప్యుటేషన్పై తీసుకొచ్చేందుకు ప్రక్రియ జరుగుతూ ఉండగానే అనధికారికంగా పవన్కు ఓఎస్డీగా కృష్ణతేజ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో కృష్ణతేజ అన్ని విషయాలు దగ్గరుండి చక్కబెడుతున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని యువజన విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. దీంతో అంబర్పేటలోని కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై ఎన్టీఏని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. నీట్ సమస్యపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా ఇవ్వకపోవడంతో ఆయన ఇంటి ముట్టడికి యత్నించారు. రంగంలో విరిగిన పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ ప్రకటించింది. మహిపాల్ రెడ్డి నివాసంలో జరిగిన సోదాలపై ఈడీ ఓ ప్రకటన చేసింది. మనీ లాండరింగ్, హవాలా ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. సంతోష్ శాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు చేసినట్లు గుర్తించామని తెలిపింది. 300 కోట్లలో మైనింగ్ అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్లు వెల్లడించింది. ఈ అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి 39 కోట్లు నష్టం చేకూరిందన్నారు. మహిపాల్ రెడ్డి సోదరుల నివాసాల్లో సోదాల సమయంలో 19 లక్షల రూపాయల నగదును గుర్తించినట్లు ఈడీ తెలిపింది. బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను గుర్తించామని తెలిపింది. అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించింది. లావాదేవీలన్నీ బినామీ పేర్లతో ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపింది. మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరవలసి ఉందని వెల్లడించింది. వీరికి పలువురు బినామీలుగా ఉన్నట్లు ఈడీ గుర్తించింది. సిద్దిపేట తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలిచిన జిల్లా. ప్రతి ఏటా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతోంది. దీంతో ప్రైవేట్ సంస్థలు సైతం ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థలు పెద్ద సంఖ్యలో తమ బ్రాంచులను ఏర్పాటు చేస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీలు, పాఠశాలల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. ఇంకేముంది, చదువు పేరుతో ప్రైవేటు విద్యా సంస్థలు అందిన కాడికి దండుకుంటున్నాయి. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అన్నది కూడా పట్టించుకోకుండా అనుమతులు ఇవ్వడంతో విద్యాశాఖ అధికారులపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలోని ప్రైవేటు విద్యా సంస్థలపై ఓ లుక్కేద్దాం. తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులు ముగియడంతో ఈ నెల 12 నుంచి స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. బడిగంటలు మోగనుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జిల్లాలో ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల యాజమాన్యాలు ఏటా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూ నిలువు దోపిడీ చేస్తున్నాయి. అడ్మిషన్లు, యూనిఫామ్స్, పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్య పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది. ఎంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆశ ఒకవైపు, అధిక ఫీజులతో మొయ్యలేని భారం మరోవైపు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ప్రైవేటు పాఠశాలలకు టెక్నో, ఒలింపియాడ్ వంటి ఆకర్షణీయమైన పేర్లు పెడుతూ యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో ఆడుకుంటూ చదువుకోవలసిన పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ క్లాసుల్లో చేరడమేంటంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ఫిట్నెస్ లేని స్కూలు బస్సులతో విద్యార్థులకు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారన్నారు. ఫిట్నెస్ లేని ప్రైవేటు బస్సులపై, అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుమతులు లేని, కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ పలు విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో జిల్లా విద్యాశాఖ అధికారులు కుమ్మక్కయ్యారని, అందుకే నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవడం లేదంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లను మరికొన్ని పాఠశాలలకు అనుబంధంగా బుక్ స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. యూనిఫామ్లు, షూస్ తాము చెప్పిన చోట కొనుగోలు చేయాలంటూ నిబంధనలు పెడుతున్నాయి. స్కూలు యాజమాన్యం పుస్తకాలు విక్రయిస్తే ఎలాంటి లాభాలు ఆశించకుండా విక్రయించుకోవచ్చునని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రైవేటు పాఠశాలలు యథేచ్ఛగా పుస్తకాలు విక్రయిస్తున్నాయి. దీంతో పాటు స్కూలు బస్సు రవాణాకు చెల్లించాల్సిన సొమ్మును సైతం అదనంగా వసూలు చేస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కొరవడింది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు తీసుకువచ్చినా ప్రయోజనం లేకుండా పోతుంది. అప్పులు చేసైనా సరే తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే తపనను ఆసరాగా చేసుకున్న ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాయి. 10వ తరగతి పరీక్షల్లో సైతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. అయినా కూడా కొందరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు లాగడానికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎన్నో సాకులు వెతుకుతున్నారు. డీజిల్ ధరలు పెరిగాయంటూ రవాణా ఫీజులను పెంచుతున్నాయి. గతంలో 5 కిలోమీటర్ల పరిధిలో 15,000 రూపాయలు తీసుకుంటే 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు 17,000 రూపాయలు తీసుకునేవారు. 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే 20,000 రూపాయలు వసూలు చేసేవారు. డీజిల్ ధరలు పెరిగాయంటూ ఈసారి రవాణా ఫీజులను మరింత పెంచి వసూలు చేస్తున్నాయి. ఫీజులకు తోడు రవాణా ఫీజులు కూడా భారం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లాలో కార్పొరేట్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించి ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. నాణ్యమైన విద్య అందిస్తామంటూ, విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉందంటూ నమ్మబలికి విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యా హక్కు చట్టం అమలు చేయని కార్పొరేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అలాంటి ప్రైవేటు స్కూళ్లను సీజ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేటలో ఉన్నటువంటి అనేక రకాల ప్రైవేట్ పాఠశాలలు సిబిఎస్ఈ పర్మిషన్ తెచ్చుకున్నాం అనేటువంటి దాని మీద సిబిఎస్ఈ కరిక్యులంలు చూపిస్తూ ఇవాళ లక్షలాది రూపాయలు ఇవాళ వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నర్సరీ ఫీజు 32,000గా, ఇవాళ ఎల్కేజీ ఫీజు 34,000, అట్లా హైయెస్ట్ ఫీజు 64,000గా ఇస్తున్నటువంటి పరిస్థితి. విడిగా ఫీజులు పెంచుకోవచ్చా? ఇవాళ దీని మీద డిఓ పర్యవేక్షణ ఉండదా? నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు డిఈఓ శ్రీనివాసరెడ్డి. ప్రైవేటు స్కూళ్లలో ఒకే విధమైన ఫీజు ఉండేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు ఎంఆర్పీ కంటే అధిక ధరకు విక్రయించకూడదంటూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. ట్రెస్మా రాష్ట్ర అధ్యక్షులు జగ్గు మల్లారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి వారి భవిష్యత్తును నాశనం చేయొద్దన్నారు. పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పించే ముందు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. కార్పొరేట్ పాఠశాలలని ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు లక్షలలో వాళ్ళు అడుగుతున్నారు. మరి అడిగినప్పుడు మరి వారికి పర్మిషన్ ఉందా లేదా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులపైనే ఉంది. ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదా అనేది కూడా మీడియా కానీ మరి తల్లిదండ్రులు కానీ ఒక సర్టిఫికెట్ ఉంటుంది ప్రతి పాఠశాలకి.
ఆ ప్రతి పాఠశాలలో ఆ సర్టిఫికేట్ ప్రొసీడింగ్ కూడా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను. మన పాఠశాలకు సంబంధించినటువంటి గుర్తింపును మనం అక్కడ పేస్ట్ చేయాలని చెప్పి కోరినాం. ప్రతి బస్సు ఫిట్నెస్ కలిగి ఉండాలి. జిల్లాలో నాకు నోటీస్కి అయితే అనుమతి లేనటువంటి పాఠశాలలు అయితే వివరాలు అయితే రాలేదు. ఒకవేళ అటువంటిది ఇట్లా గుర్తింపు లేకుండా నడుస్తున్నటువంటి పాఠశాలలు నోటీస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని సీజ్ చేసేస్తాం. వాళ్ళకు పర్మిషన్ లేనట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో అక్రమ నిర్మాణాలపై స్థానికులు ఆగ్రహంగా ఉన్నారు. హిమాయత్ సాగర్ జలాశయం వద్ద అడ్డగోలు నిర్మాణాలతో కృత్రిమ సరస్సును నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే చెట్లను తొలగించారని ఆరోపిస్తున్నారు. అధికారులకు ముడుపులు ముట్టడంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇకనైనా అక్రమ వెంచర్లు నిర్మాణాలపై దృష్టి సారించి కృత్రిమ సరస్సును కాపాడాలని, అక్రమార్పులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. హత్యకు ముందు అతడికి కరెంటు షాక్ ఇచ్చి చిత్రహింసలు పెట్టిన విషయం విచారణలో ఇప్పటికే తేలింది. ఆ సమయంలో పవిత్ర గౌడ ఘటనా స్థలంలోనే ఉన్నారని తాజాగా వెల్లడైంది. వాటిని ఆమె కళ్ళారా చూశారని పోలీసుల విచారణలో తేలింది. జూన్ 8న రేణుకాస్వామిని చిత్రదుర్గలో అపహరించిన కొందరు దుండగులు అనంతరం బెంగళూరుకు తీసుకెళ్లారు. పట్టణగిరిలో ఉన్న ఓ షెడ్డులో బాధితుడిని చిత్రహింసలు గురిచేశారు. తాను శాకాహారినని చెప్పినా బలవంతంగా బిర్యానీ ఎముకను నోట్లో పెట్టి తినిపించి వేధించారు. అనంతరం అతడిపై కర్రలతో దాడి చేసి పలుమార్లు కరెంటు షాక్ ఇచ్చి చిత్రహింసలు పెట్టారు. ఆ సమయంలో పవిత్ర గౌడ కొద్దిసేపు అక్కడే ఉన్నారని, దర్శన్ అతన్ని కొట్టడాన్ని కళ్ళారా చూశారని తెలిపింది. T20 వరల్డ్ కప్ సూపర్ 8లో నేడు బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఆంటిగ్వా వేదికగా రాత్రి 8 గంటలకు ఇరు జట్ల మధ్య క్రికెట్ సమరం సాగనుంది. సూపర్ 8లో ఆఫ్ఘనిస్తాన్పై విజయంతో శుభారంభం చేసిన రోహిత్ సేన బంగ్లాదేశ్ను మట్టి కరిపించేందుకు పోరుకు సిద్ధమైంది. అనుకున్నట్లుగానే ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే దాదాపు సెమీస్ బెర్త్ భారత్ సొంతమైనట్లే. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.